ప్రతి వ్యక్తికి దేవుడు ప్రియమైన సిలువను అనుమతిస్తాడు. ఆ సిలువ భార్యపూర్వకంగా భర్త రూపేణా, మన శరీరంలో ఉన్న బలహీనత రూపేణా, ఏదో రకమైన రూపేణా ఉంటుంది. దాన్ని సరిచేసుకొని దాని నుంచి విడుదల పొంది ఇదిగో దేవునికి సమీపస్థులం కావడమే ఆ శ్రేష్టమైన ఘనత. నువ్వు దేవుని యొద్దకు రావడానికే, ఈ భక్తిహీనులను దేవుని యొద్దకు తీసుకురావడానికే యేసు ప్రభువారు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడినాడు. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడింది దేవునికి మానవుని ఏకం చేయడానికి. ఇప్పుడు నువ్వు ఏకమైనావా? దేవునితో మాట్లాడగలుగుతున్నావా? దేవుని స్వరం వినక ఎంతకాలమైంది చెప్పండి? దేవుని స్వరం వినక ఎంతకాలమైంది?